ఈరోజు బ్రోకలీ కర్రీ ఎలా తయారు చేసుకున్న విధానం అయితే చూడండి. ఒక కళాయి తీసుకొని దాంట్లోని సరిపోని ఆయిల్ వాటర్ అయితే పోసేసుకున్నాం. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోండి. చిన్న పీసెస్ లా కట్ చేసేసుకొని, మరి చిన్నవి కాదు మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఉడికిచ్చేసుకుందాం. దీంట్లోకి చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసేస్తాం. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి దీని మీద ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఏమైనా ఉన్నా పోతాయి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తాం. పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఒక 2 ఆనియన్స్ కావాలన్నా మీ ఇష్టం వచ్చినట్టు అయితే వేసుకోవచ్చు. నాకైతే ఒకటి సరిపోద్ది. కట్ చేసేసుకున్నాం ముక్కలు. క్యాప్సికమ్ ఒకటి కట్ చేసేసుకున్నాం. కూడా కట్ చేసేసుకున్నాం. టమాటాని అయితే కట్ చేసుకున్నాం. ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, టమాటా ఒకటి, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నిటినీ వడకట్టేసేసి ఓన్లీ బ్రోకలీ మాత్రమే పక్కన పెట్టేసుకున్నాం. కళాయిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు బ్రోకలీని అన్నిటినీ కూడా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వడకట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం కళాయిలో సరిపోని ఆయిల్ అయితే వేసేసుకున్నాము. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం. అలాగే చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తాను. చాలా హెల్త్కి మంచి, మీరు ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది.
ఇందాక మనం ఉడికించుకున్న బ్రోకలీని అయితే వేసేసుకున్నాం. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలు. మూత తీసేసి మరొకసారి కలుపుకుందాం. కలుపుకొని కొద్దిగా కారం అయితే వేసేసుకున్నాం. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే మీకు సరిపోని వేసేసుకోండి. ఇంకా కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కలుపుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఓపెన్ చేసి చూస్తే చూడండి, వాటర్ అంతా ఇనికిపోయింది కదా, కొంచెమే వాటర్ అయితే ఉంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ అయితే వేసేసుకున్నాం. చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే చపాతీ కోసం అని చెప్పేసి చేసుకున్నాము, చపాతీలు కర్రీకి. సో హెల్దీ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్గా ఉడికించుకుని సాల్ట్ వేసి ఉడికించుకున్నా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో మీరైతే ఇలా అన్నా ట్రై చేయండి, అలానే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి.